పిల్లలకి ఏదో స్పెషల్ డే అని చెప్పి ఏది పడితే అది గిఫ్ట్ ఇచ్చేసి కంటే వాళ్ళకి యూజ్ అయినప్పుడు ఇస్తే బెస్ట్ కదా అనిపించిందండి నాకైతే. ఇక్కడ ఇంక మా హస్బెండ్ అయితే అందుకనే ఇంకేమి ఇవ్వద్దని చెప్పానమాట. వాడికి ఏది అవసరమైతే అప్పుడు ఎలాగో ఇస్తూనే ఉంటున్నాం కదా అని చెప్పేసి, వాళ్ళ అన్నయ్య అయితే ఇక్కడ సింపుల్గా షర్ట్ మీద అయితే వాడి ఫోటో హ్యాపీ బర్త్డే అని చెప్పి వేయించాడు. చక్కగా డిజైను అలానే వాడి సైజు అంతా కూడా వాడికి నచ్చింది. ఓకే, ఇంకా ఫైనల్గా ఫ్రెండ్స్ అందరూ కూడా గిఫ్ట్లు అయితే ఇచ్చేసారు. అలానే చక్కగా ఫొటోస్ అవన్నీ కూడా తీయించేసుకున్న తర్వాత ఆ నైట్ డిన్నర్ అయితే నేను పైన అనేది అరేంజ్ చేస్తానండి. ఆ రోజు నైట్ కూడా చక్కగా బాగుంది, క్లైమేట్ అంతా కూడా కూల్గా ఉంది, అలానే గాలి కూడా వేస్తుంది. సో పిల్లలు ఫ్రీగా తింటారు కదా పైన అయితే అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఈ విధంగా సింపుల్గా టేబుల్ అది వేసేసి ఇక్కడైతే అరేంజ్ చేసి పెట్టేశాను. నిజంగా ఆ రోజైతే మా వాడు చాలా ఎంజాయ్ చేశాడండి. నాకు కూడా చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మనం బయట నుంచి 2 ఫ్యామిలీ ప్యాకులు తెచ్చేసామంటే పిల్లలకు సరిపోతుంది, కానీ నా చేతులతో నేను వండి పెట్టింది మంచి సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనమాట. ఏదో నాకు వచ్చినట్టు రానట్టు వండి పెట్టాను, అదొక తృప్తిగా అనిపించింది నాకు. నిజంగా చాలా హ్యాపీ అండి. ఇంకా ఫైనల్గా అందరూ కూడా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. వీళ్ళైతే మా అపార్ట్మెంట్లో ఉండే పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా మీరు కూడా మా వాడిని బ్లెస్ చేస్తారనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మరొక వీడియోతో మరి కలుసుకుందాం. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్